అదేవిధంగా నాకు సమయం ఇచ్చినందుకు మీకు అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈ బడ్జెట్కి సంబంధించి ఇది ప్రజల జీవితాలకు ఒక మలుపు లాంటిది. అలాగే ఎన్నో ఆశలతో సరే అక్కడ చాలామందికి తెలియదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళేమో ముఖ్యంగా నిరుద్యోగులు కానీ లేకుంటే ఇతర రైతులు కానీ ఇంకా కూలీలు కానీ ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ బడ్జెట్ వలన మా జీవితాల్లో ఏమైనా మార్పు జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది వాళ్ళకి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, బడ్జెట్ ఏంటో తెలియదు, లేకపోతే లెక్కలు డొక్కలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అధ్యక్ష, బడ్జెట్ అంటే కొన్ని ప్రధానమైన అంశాలు: ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం, మూడు వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఇరిగేషన్. ఇవి ప్రధానంగా. దీనిలో అంతర్గతంగా మైనార్టీస్ కానీ దళిత్స్ కానీ లేకపోతే ఇతర పేద వర్గాలు ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉంటారు. అదేవిధంగా అల్టిమేట్గా ఏంటంటే జీతభత్యములు, అలాగే ఈ అసెంబ్లీ ఆమోదం తీసుకుని రేపు కొత్త ఆర్థిక సంవత్సరం ఖర్చు పెట్టడం, ఇది బడ్జెట్. ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఏడు మనం పెడతానే ఉంటాం, పెరుగుతూ ఉంటుంది బడ్జెట్, అంచనాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ ఫలితాలు ఎవరికి వెళుతున్నాయి? బడ్జెట్ చూస్తే మనకి వృద్ధి రేటు, తలసరి ఆదాయం వృద్ధి రేటు అంటాం, అలాగే జీడిపి వృద్ధి రేటు చెప్తాం, లేకపోతే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం. కానీ కింద ఉన్నటువంటి జనం వాళ్ళ జీవితాల్లో ఏమీ మార్పు ఉండట్లేదు. ఎందువల్లంటే మనకు చాలామంది తెలుసు, పేదవాడు ఇంకా పేదవాడుగానే ఉంటున్నారు. ఏదో పిచ్చి పిచ్చి లెక్కలు చెప్తారు. రోజుకి రంగరాజన్ గారు ఒక రిపోర్ట్ ఇస్తాడు, ఇంకొక టెండూల్కర్ గారు ఒక రిపోర్ట్ ఇస్తాడు. వారు ఏమంటారంటే గ్రామాల్లో 32 రూపాయలు, గ్రామాల్లో 32 రూపాయలు, పట్టణంలో 40 రూపాయలు ఆదాయం దాటితే వాళ్ళందరూ కూడా ధనికులే. దాంట్లో ఎంత వస్తుంది అధ్యక్ష? 30 రూపాయలు అంటే నెలకు దాదాపు 1000 రూపాయలు, లేకపోతే 40 రూపాయలు అంటే 1200. అంటే 1000-1200 వచ్చిన వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ దాటినటువంటి వాళ్ళే వాళ్ళు ధనికులు అని లెక్కలు తీస్తున్నారు. దాని ప్రకారంగా ఈ బడ్జెట్లు లెక్కలేస్తారు. మరి ఇప్పుడే మన మినిస్టర్ గారు చెప్పారు, దానం నాగేంద్ర గారు ఎక్స్, మన రాష్ట్రంలోనే 1,15,00,000 బిలో పావర్టీ లైన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష. అంటే వాడు పేదవాడా ఉన్నవాడా? అంటే బడ్జెట్ని అంచనా వేయటంలోనే ఒక రొటీన్ ప్రాసెస్లో నడుస్తున్నారు తప్పితే ఒక సూక్ష్మంగా సీరియస్గా ఈ బడ్జెట్లో అంచనాలు వేయలేకపోతున్నారు అనేది నా అభిప్రాయం. అందువల్ల మౌలికంగానే ఈ బడ్జెట్ ఫలితాలు జనరల్ అభివృద్ధి కాకుండా ఆ అభివృద్ధి ఫలితాలు లాస్ట్ పర్సన్కి అందుతున్నాయా లేదా, అది ఇవాళ మనం ఆలోచన చేయాలి. లాస్ట్ పర్సన్ అంటే మూలనున్నటువంటి ఏమీ తెలియనటువంటి రిక్షా దొక్కేవాడు కానీ, లేకపోతే పేవ్మెంట్స్ మీద పడుకునేవాడు కానీ, లేకుంటే గిరిజన గూడాల్లో కోయి గూడాల్లో కాడి నెత్తి భుజం మీద పెట్టుకుని ఆ రోజు తిండి కోసం తిరిగేటువంటి అనేక మంది అన్నార్థులకు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ ఫలితాలు అందాలి. ఆ విధమైనటువంటి ఫోకస్ అనేది జరగట్లేదు అధ్యక్ష. అది అందుకని బడ్జెట్ని ఎప్పుడు చాలామంది మేధావులు చెప్తూ ఉంటారు,
ఇది వ్యక్తి కేంద్రీకత కేంద్రంగా ఉండాలి. ఏ బడ్జెట్ అయినా సరే ప్రతి వ్యక్తికి ఆ ఫలితాలు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అది లేదనేది నా పాయింట్. ఇక రెండోది ఏంటంటే మన భట్టి గారు ఇందులో రాశారు, డ్రీమ్ హై అండ్ డ్రీమ్స్ షుడ్ బి రియలైజ్డ్. అది తప్పులేదు, సంతోషం. ఎందుకంటే ప్రతి అంశానికి కూడా ఒక లక్ష్యం ఉండాల్సిందే. వివేకానందుడు కూడా చెప్తాడు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. అంటే మొదలెట్టినటువంటి కార్యక్రమం ఆగే వరకు, పూర్తయ్యే వరకు ఆగొద్దు. ఇలా లక్ష్యం లేకపోతే, లక్ష్యం లేనివారు, ముందు చూపు లేనివారు, దారి తెన్ను లేని, గమ్యం లేని అసమర్థులుగా మిగులుతారు. అందువలన ఆ లక్ష్యంలో భాగంగానే 47 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కొరకు కూడా విజన్ పెట్టుకున్నారు. అదేమీ తప్పు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఉన్న బడ్జెట్ విధానంలో లోపం ఉంది, కానీ ఈ ఉన్న విధానంలోనే వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని చేరటం కోసం వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇవాళ మన చాలామంది మాట్లాడుతుంటే నాకు సరదాగా అనిపిస్తుంది. ఏమని మాట్లాడతారంటే, ఏదన్నా నిధి తగ్గిందనుకోండి, ఒక బడ్జెట్ పద్దులో ఒక రంగానికి డబ్బులు తగ్గితే అవి ఎందుకు తగ్గించారు అంటారు. లేకపోతే లోటు వస్తే అది లోటు ఎందుకు వచ్చింది అంటారు. మరి అప్పు అయితే అప్పు ఎందుకు అంటారు. అప్పు వద్దు, అన్ని రంగాలకు డబ్బులు కావాలి, లోటు వద్దు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న చోటేమో ఇంకో రకంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకం. ప్రాక్టికల్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. ఉన్న పరిస్థితి ఇది. ఈ ఉన్న పరిస్థితుల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనికి ఇవ్వట్లేదు. ఓ సినిమాలో పర్చూరు గోపాలకృష్ణ గారు అని ఫేమస్ సినిమా రైటర్ ఉంటారు అధ్యక్ష. ఆయన ఒక డైలాగ్ రాస్తాడు. ఆయన ముఖ్యమంత్రి గురించి వ్యంగ్యంగా రాస్తూ, ఆయన భార్యని చూస్తానికి ఆమెకి జబ్బు వస్తే వెళితే, దేశాన్ని ప్రజలను వదిలి భార్య కోసం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఆయన ప్రజల మనిషి ఎలా అవుతాడు అంటాడు. లేదు లేదు, నాకు ప్రజలే ముఖ్యం, నా భార్య కాదని ఆగాడు అనుకోండి. సొంత భార్యను, కుటుంబాన్ని చూడలేనటువంటి వ్యక్తి ఆయన ఈ జనాలను ఏం చూస్తాడని అంటాడు. అది సినిమాలో డైలాగ్. పర్చూరి గోపాలకృష్ణ గారు అట్లనే అటు అంటున్నారు, ఇటు అంటున్నారు. మరి ఏం చేయాలి? పరిష్కారం చెప్పాలి కదా. వాళ్ళు పరిష్కారం చెప్పరు. పరిష్కారం చెప్పకుండా అంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు అధికారంలో ఉన్నారు, వారు కూడా కొత్తగా కొత్తదనం ఏమన్నా అప్పుడు చేశారా? లేదు. ఆ కొత్తదనానికి భిన్నంగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? వీళ్ళు చేయట్లేదు. లేకపోతే బీజేపీ మిత్రులు ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, వారు ఏమైనా కొత్తదనంగా చేస్తున్నారా? అందరూ నమూనా ఒకటే, అందరూ నకలు ఒకటే, అందరూ చేసే సిస్టమ్ ఒకటే. అంతా బాగుంటే మేము అంటారు, బాగోపోతే ఇంకో వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. ఇది జరుగుతుంది. ఈ ఉన్న పరిస్థితుల్లో ఎంత మేరకు మంచి జరుగుతుంది, ఎంత మేరకు చెడు జరుగుతుంది, అది మనం పరిశీలన తీసుకుంటే అధ్యక్ష, ఇది ఈ బడ్జెట్లు అనేది ఎప్పుడు కూడా పూర్తిగా ఖర్చు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. ఎప్పుడు పెడతారు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వారు చాలా చేశారు కాబట్టి దాన్ని ధీటుగా ఉండటం కోసం వాళ్ళు పెట్టిన పథకాలు, ఆ పథకాల ప్రకారం మనం పెట్టలేదనుకో మనం వెనకబడతాం. కాబట్టి సహజంగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ కేటాయింపులు. దీన్ని రీచ్ అవ్వడం కోసం అనేసరికి అసలు ప్రాబ్లం అక్కడ వస్తుంది. రీచ్ అవ్వాలంటే గుర్తు చాలా ఇంపార్టెంట్ అత్తమ్మా ఇది. సార్ సార్ मैं माफी चाहता हूँ, నేను మాట్లాడేటప్పుడే చెప్దాం అనుకున్నాను సార్. ఇక్కడ శాసనసభ్యులకు వర్కింగ్ లంచ్ పెడుతున్నారు మీరు. ఇక్కడ ఉండే స్టాఫ్కి కానీ, బయట ఉండే స్టాఫ్ కానీ, గన్మెన్లు కానీ ఇప్పుడు వచ్చేప్పుడు చూస్తే బయట నుంచి క్యారేజీలు పట్టుకొని వచ్చి తింటున్నారు. వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి సార్. భోజనం లేక చాలామంది స్టాఫ్ మెంబర్సు, మన గన్మెన్లు, వాళ్ళు వీళ్ళు ఎత్తుకుంటున్నారు భోజనం ఎక్కడ తినాలని. సో హౌస్ నడిచేటప్పుడైనా కనీసం వర్కింగ్ లంచ్ ఉన్నప్పుడు వాళ్ళకు భోజనం పెట్టేయండి సార్. స్టాఫ్కి
పోలీసు మొత్తం అందరు కూడా సార్ చాలా ఇబ్బంది కనిపించింది. ఇక్కడ చూస్తే పొద్దున్న ఆటోలో తీసుకొని క్యారేజ్ పట్టుకొని వచ్చి అంటే మరి ఇంత పెద్ద హౌస్ నడిచేటప్పుడు వర్కింగ్ లంచ్లో భోజనం లేకపోతే ఎట్లా సార్? ఎమ్మెల్యేలు మనం లోపల తింటున్నాము, మరి అక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎక్కడ తినాలో అర్థమవుతలేదు, అంత ఇది లేదు. వాళ్ళకు కూడా దయచేసి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ పోలీస్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా భోజనం వెళ్ళే మినిస్టర్ గారు దయచేసి రేపటి నుంచి అన్న వర్కింగ్ లంచ్ ఉంటే పెట్టండి దయచేసి. సారీ సార్, నన్ను పెట్టమంటే నేను పెడతా, మా అత్తమ్మ పర్మిషన్ ఇవ్వమని. అయితే అధ్యక్ష, మీకు 2014-15 అంటే కొంతమంది చెప్పారు కదా డబ్బులు ఎక్కువ పెడుతున్నారు, దానికి తగ్గట్లు ఖర్చులు పెట్టట్లేదని. ప్రతి బడ్జెట్లోనూ అధ్యక్ష 14-15లో 39,386 కోట్లు ఖర్చు కాలేదు. 15-16లో 34,166 కోట్లు ఖర్చు కాలేదు. 16-17లో 37,663 కోట్లు ఖర్చు కాలేదు. 17-18లో 30,444 కోట్లు ఖర్చు కాలేదు. 18-19లో 34,254 కోట్లు ఖర్చు కాలేదు. 19-20లో 13,984 కోట్లు ఖర్చు కాలేదు. 20-21లో 23,684 కోట్లు ఖర్చు కాలేదు. 21-22లో 20,743 కోట్లు ఖర్చు కాలేదు. 22-23లో 19,247 ఖర్చు కాలేదు. 23-24లో 64,000 కోట్లు ఖర్చు కాలేదు అధ్యక్ష. 24-25 అంటే పోయిన సంవత్సరం 24,206 కోట్లు ఖర్చు కాలేదు. 25-26 ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం 23,000 కోట్లు ఖర్చు కాలేదు. ఇది అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం కూడా ఎవరైనా సరే టోటల్గా యాక్యురేట్ బడ్జెట్ అంటేనే అంచనా. అంచనా అంటే 100% దాన్ని కొలమానాలతో జరగదు. వేస్తారు, అంచనా వేస్తారు. ఆ అంచనాలో కొంత రీచ్ అవుతారు, కొంత ఫెయిల్ అవుతారు. ఉన్నదానిలో నిజాయితీగా చేస్తున్నారా లేదా, నీతివంతంగా చేస్తున్నారా లేదా, చిత్తశుద్ధి చేస్తున్నారా లేదా, అది చూడాలనేది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనకు వచ్చేసరికి మనం ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటాం, ఎందుకు వెనకబడుతున్నాం, మన డబ్బులు ఎట్టిపోతున్నాయి, ఇందా చాలా వాదనలు జరిగినాయి. జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత కేంద్రానికి అదొక వజ్రాయుధంలాగా దొరికింది అధ్యక్ష. ఆ జిఎస్టీ ద్వారా మొత్తం పెత్తనం అంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలకి వాళ్ళపైన పరాధీనం ఉండే విధంగా ఆధారపడే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ మన ఏపీ గవర్నమెంట్ ఉంది, మనం చూసాం. అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఎలా ఉంది. తెలంగాణలో ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఒక్క ప్రాజెక్ట్ అయినా మనకి ఇచ్చారా అధ్యక్ష? కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ అనేక బకాయిలు ఉన్నాయి. తెలంగాణ ఉన్నప్పుడు విభజన చట్టంలో మనకు రావాల్సిన బకాయిలు అనేక ఉన్నాయి. ఒక్క రూపాయలు ఇచ్చారా? లెక్కలు తీస్తే దాదాపు 50-60 వేల కోట్లు రావాలి అప్పుడే, తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడే. అదే పద్ధతుల్లో ఇప్పుడైనా సరే ఒక్క పథకం ఏమన్నా ఇస్తున్నారా అంటే వారు చెప్తున్నారు 12 లక్షల కోట్లు. అది రొటీన్ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, లేకపోతే పెద్ద నేషనల్ హైవేలు ఉంటాయి, అవన్నీ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్, అవి ఆటోమేటిక్గా రావాలి. కానీ మనకి బాధలో ఉన్నప్పుడు మనకు రావాల్సినవి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ లెక్క ప్రకారంగా అధ్యక్ష మన ట్యాక్స్ డెవల్యూషన్ ఒకటి ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే పన్ను మీద పన్ను ఆధారంగా విభజితం. దాని ప్రకారంగా మొత్తం 41% అన్ని రాష్ట్రాలకి ఇస్తారు అధ్యక్ష. అంటే రాష్ట్రానికి 41% కాదు, మొత్తంగా 41%. ఆ 41%లో మనకెంత వస్తుంది అనేది వచ్చినప్పుడు మనకి అంటే ఇప్పుడు కొద్దిగా పెరిగింది ఈసారి కొద్దిగా ఎలా మొత్తం అంటే 40% 15,26,255 కోట్లు వస్తాయి మొత్తం దేశం మీద. దానిలో తీస్తే మనకి ఇప్పుడు ఎంత ఇచ్చారంటే 2.17 కొద్దిగా పెరిగింది. దానివల్ల మనకి ఎంత వస్తుంది అంటే 33,180 కోట్లు అధ్యక్ష. కానీ ఉత్తరప్రదేశ్కి 17.62, బీహార్కు 9.95. నేను కొద్దిగా చెప్తున్నాను. అంటే దానికి ఏం చెప్తారంటే జనాభా అంటారు, వెనకబడతానం అంటారు. మరి మనం ఏమంటున్నాం, పెర్ఫార్మెన్స్ బేస్గా మనకి ఇవ్వాలని అంటున్నాం. మన వాళ్ళు దెబ్బలాడారు, కొద్దిగా పెంచారు. కానీ ఈ డబ్బులు ఏ మూలం సరిపోతాయి? తర్వాత కొన్ని మొత్తం లెక్కలు ఉన్నాయి. అసలు డబ్బులు రావట్లేదని కాదు,
మన నుంచి పోయేదంతా, మన నుంచి కేంద్రానికి దాదాపు మన నుంచి జిఎస్టీ పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ 2 లక్షల కోట్ల పైన పోతున్నాయి అధ్యక్ష. వారి నుంచి మనకు వచ్చేది అన్నీ కలిపిన 70-80 వేల కోట్లు. పోనీ వారు చెప్పిన లెక్క ప్రకారం మేము చూసినా 10 ఏళ్లలో వారు చెప్పిన లెక్కే 12 లక్షల కోట్లు, అంటే 1 లక్ష కోట్లు. మన నుంచి పోయేది ఎంత అంటే మొత్తం పరిపాలన సంవత్సరం మీద మొత్తం కాదు. అయితే అధ్యక్ష మరి ఈ డబ్బుల్లో మరి మన డబ్బులు మనకి ఇవ్వాలంటే మేము మొత్తం పరిపాలన చేయాలి కదా అంటారు. మొత్తం పరిపాలన చేయటానికా పెత్తనం చేయటానికా? ఎందుకంటే మనం స్పష్టంగా చూస్తున్నాం అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల పట్ల ఒక రకంగా, కొన్ని రాష్ట్రాల పట్ల ఇంకో రకంగా. సరే, సహజంగా ఎవరి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మనం ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా చూస్తే మన తెలంగాణకు మనం వస్తున్నటువంటి పెర్ క్యాపిటాలో కానీ లేకపోతే జిఎస్డిపిలో కానీ మనకి రావాల్సిన వాటా లెక్క ప్రకారం చూస్తే బాగా ఉన్నాం, కానీ మన వాటా మనకు రావట్లేదు. ఇది కూడా ఒక లోపమే. ఈ బడ్జెట్ లోటుకు రావడానికి అది కూడా ఒక లోపమే అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అంటే ఇదేమో 41%, మళ్ళా 42 రూపాయలు రావటం వేరు. మొత్తంగా ఇవన్నీ కాలేసి 42 రూపాయలు ఇస్తున్నారు మనకి. ఇది కేంద్రం నుంచి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం అధ్యక్ష. తర్వాత మన అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలో రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం 5,03 కోట్లు. తర్వాత ఇప్పుడు కొత్తగా పెట్టింది మళ్ళా ఇంకో 82 కోట్లు. టోటల్గా 5,62,363 కోట్లు ఇప్పుడు మళ్ళా అప్పు మన నెత్తి మీదకి వస్తుంది అధ్యక్ష. ఆఫ్ బడ్జెట్ అంటే గవర్నమెంట్ గ్యారంటీస్ ఒకటి, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని ఏర్పాటు చేసి దాని ద్వారా తెచ్చుకునేవి, మూడోది కార్పొరేషన్. ఈ మూడింటి ద్వారా చేసే అప్పులు 3,01 కోటి పైన ఉంటుంది అధ్యక్ష. మొత్తం అప్పులు చూస్తే 8,68,198 కోట్లు మళ్ళీ ఇప్పుడు అద్దె వచ్చేసినాయి. ఎవరు చేశారా, ఎందుకు చేశారు, ఆ లోపలికి వెళ్ళట్లేదు నేను. మొత్తం మీద అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ ఒక్కరి మీదే బాధ్యత, ఒక్కరి వల్లనే అని చెప్పడం కూడా అన్యాయం. పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000, మన వాటా 60,000 కోట్ల అప్పు. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి పోయినసారి లెక్కేసుకున్నాం దాదాపు 3 లక్షల కోట్ల పైన అప్పులు వచ్చినాయి. ఇవి కాక లేదా ఆఫ్ ద బడ్జెట్ ఇవి కాక, అందువలన వాళ్ళు అప్పు చేశారు, వీళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఆ అప్పును తీర్చడం కోసం మళ్ళీ వీళ్ళు అప్పు. టోటల్గా ఇది ఒక వెషియస్ సైకిల్ లాగా, ఇది ఆగదు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఆగకపోతే అప్పులు తీర్చాలి, అప్పులు తీర్చకపోతే మళ్ళా బండి నడవదు, జీతాలు ఇవ్వాల్సిందే, లేకపోతే అన్నీ చేయాల్సిందే. మరి ఎట్లా దీని పరిష్కారం? ఆ పరిష్కారం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రీధర్ బాబు గారు, దీని మీద మీరు సీరియస్గా ఆలోచన చేయండి సార్. ఎందువల్లంటే అందరం చెప్తాం, విమర్శ పెట్టాలంటే నేను కూడా చెప్తా, విద్యారంగానికి మీరు ఎంత పెట్టాలి, లేకపోతే దళితులకు ఎంత ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయ రంగాన్ని ఎంత కోత పెట్టారు, ప్రతి రంగం మీద మీరు చెప్పినవన్నీ కూడా విమర్శ పెట్టవచ్చు నేను. కానీ నాకు పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నోయింగ్ ఫుల్లీ వెల్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్, ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు, ఎట్లా విమర్శ పెట్టాలో అర్థం కావట్లేదు. విమర్శ పెట్టడం కోసం విమర్శ పెట్టవచ్చు, కానీ విమర్శ పెట్టాలంటే దానికి పరిష్కారం ఏంటి? అందువల్ల మీరు పరిష్కారాన్ని వెతుక్కోవాలి. మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు చేశారు చూసారా. అవసరమైతే మరి ఏమైనా బంగారం లాంటిది ఉంటే తాకట్టు పెడతారా? ఎందుకంటే మీరు తప్పు తీసుకోవద్దు, ఏదున్నా సరే ఇది వాళ్ళైనా మనం ఇప్పుడు భారం మీ మీదకి వచ్చేసింది. నేను అనేది ఏంటంటే, తర్వాత ఇది కాక మళ్ళీ బకాయిలు ఉన్నాయి. అసలు మీకు పెద్ద తలనొప్పిది. మీరు స్కీములైనా అమలు చేయటంలో 2 రోజులు లేట్ అయ్యి సారీ చెప్పొచ్చు. పెన్షన్ ఆడవాళ్ళకి ఇచ్చే 4,000 ఇస్తామన్నారు, 2,500ది, లేకపోతే ఇతర పెన్షన్స్ ఇస్తామన్నారు. అది నమస్కారం పెట్టి కొద్దిగా లేట్ అయిద్దమ్మా అని చెప్పొచ్చు. కానీ ఇమీడియట్గా ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగస్తులది ఉంది, వాళ్ళది ఇవ్వకపోతే మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు అంటున్నారు. లేకపోతే ఫీజు బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లల బాధలు, ఇలా
ఇప్పుడు ఇమీడియట్గా 70-80 వేల కోట్లు నాకు తెలిసి, నాకు కరెక్ట్ ఫిగర్ లేదు. ఇమీడియట్గా మీకు మళ్ళా బకాయిలు ఉన్నాయి. ఎట్లా బయటపడతారు అసలు? దీని నుంచి ఎలా బయటపడతారు? మొత్తం బడ్జెట్ అప్పులు వేరు. ఇమీడియట్గా దీనికి ఏదైనా ఒక పరిష్కారం, ఎక్కడ సంపాదిస్తారు, ఏం సంపాదిస్తారు, ముందు మీరు బయటపడాలంటే ఈ బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలే కదా అనేది, ఇమీడియట్గా కట్టాలి. ముందు అవి తీర్చండి సార్. అవి తీర్చేస్తే ఇప్పుడు చాలామంది నాకు చీటీల మీద చీటీలు అయితే చాలా పొడుగు అయింది. మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పిల్లలు కూడా వాళ్ళకి 18 నెలలు ఇవ్వాలంటే ఎవరు, ఆయన ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మీకు ఇది ఒకటి బయటపడితే మాత్రం మీరు ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు. ఆ 70-80 వేల కోట్లు ఎట్లా సంపాదించుకుంటారు అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన అప్పులు చిన్నగా తీర్చుకోండి. తర్వాత ఇంకా చాలా ఈ మధ్య చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ మరి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహాయం చేయాల్సిందే, లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా మీరు ఘర్షణ అయితే పెట్టుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వంతో కూడా బాగానే సఖ్యత ఉంటున్నారు. ఆయన మనసు మామూలు మనసు కాదు. నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఐరన్ మ్యాన్, స్టీల్ పర్సన్. అందువల్ల అంత తొందరగా ఏం కరగడు. కానీ ఏం చేస్తారో అది కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అడగాలి, వాళ్ళది కూడా బాధ్యత కదా. అడిగి తెప్పిస్తే వాళ్ళకి మంచిది, లేరా? తర్వాత అధ్యక్ష ఇంకోటి, అసలు మన దేశం, మన రాష్ట్రం ముఖ్యంగా ఇది ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా నాకు ఎప్పుడూ డౌట్ ఉంటుంది అధ్యక్ష. ఎందుకనంటే మామూలుగా ఈ పెర్ క్యాపిటా చూస్తే చాలా ఉంటుంది. పెర్ క్యాపిటా మనకి 10.5కి అంతకు వచ్చింది పెర్ క్యాపిటా. 10.5 అది పాత దాని మీద గ్రోత్. అది జీడిపి కూడా గ్రోత్ నెంబర్ 1లో ఉన్నాం. ఓవరాల్గా కూడా సంపదగా కూడా చూసినా ఎక్కువే. మనం అప్పట్లో నిజాం నవాబు కాలంలో కూడా మన ధనిక రాష్ట్రం అని చెప్పేది. హైదరాబాదు ప్రపంచంలోనే నిజాం అత్యంత సంపన్నవంతుడని ధనిక దేశం కింద, ధనిక అప్పుడు రాష్ట్రం కింద చెప్పుకునేవాళ్ళు. కానీ తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 ప్రతి మనిషికి ఉన్న ఆదాయం. అది వృద్ధి రేటు 10.2. అంటే మన వాళ్ళు చెప్తున్నారు పోయినసారి కంటే తగ్గింది వృద్ధి రేట్ అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు కూడా వీ స్టాండ్ ఫస్ట్ అమంగ్ ఆల్ అదర్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే వాళ్ళకి తలసరి ఆదాయం 2,19,000 అధ్యక్ష. మనం డబుల్ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాం. అలాగే జీడిపి వారికి 80% ఉంది. మనం 10.6 నుంచి ఇప్పుడు 10.7కి వచ్చింది మన జీడిపి. అంటే మొత్తంగా చూస్తే ధనిక రాష్ట్రం. అలాగే ప్రతి మనిషి పైన అప్పు కూడా 2 లక్షలు ఉంది అధ్యక్ష, అప్పు కూడా. దీనిలో నా పాయింట్ ఏంటంటే 4,18,000 తలసరి ఆదాయం ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా? జీడిపిలో ఇన్ని లక్షల కోట్లు అందరికి దేని బట్టి లెక్కేస్తారు? అంటే మొత్తం డబ్బులన్నీ ఒక చోట పోగేసి ఇది ధనిక రాష్ట్రం అని చెప్తారు. అందులో పేదవాడిది రూపాయి ఉంటుంది, పెద్దవాడిది ఏమో ₹1,00,00,000 ఉంటుంది. అది చూసి సంతృప్తి పడవద్దు. ఇది నా పాయింట్. మన ధనిక రాష్ట్రం అని చెప్పుకోవద్దు. ప్రతి పేదవాడికి తిండి దొరికితే, ప్రతి పేదవాడు పిల్లల ఫీజులు ఇబ్బంది పడకుండా కట్టగలిగితే, ప్రతి పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి మధ్యలో తిరిగి రాకుండా ఉండగలిగితే, ప్రతి పేదవాడు మంచి బట్టలు కొనుక్కోగలిగితే, పౌష్టికాహారం తినగలిగితే అది ధనిక రాష్ట్రం కింద చెప్పాలి అధ్యక్ష. ఇది ధనిక రాష్ట్రం కాదు. మన బడ్జెట్ ఆ వైపు రూపకల్పన చేయాలి. వ్యక్తి కేంద్రంగా. కేరళది నేను మీకు ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. కేరళలో నా మాటలు వింటలేదు శ్రీధర్ బాబు గారు, మీకు చాలా ఉపయోగం ఉంటుంది. కేరళలో ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఎరేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారు? అక్కడ కడు పేదలు ఎంతమంది, నేను చెప్పే పాయింట్ ఏంటంటే వ్యక్తి కేంద్రిక బడ్జెట్. అక్కడ ఏం చేశారంటే బాగా పేదవాళ్ళందరూ ఇళ్ళు ముందు ఐడెంటిఫై చేశారు, వాళ్ళని బయటేశారు.
ఎక్స్ట్రీమ్ అంటే ఆగర్భ దరిద్రులు వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళని బయటేశారు. అట్లా మీరు చేయకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టండి, ఎంత చేయండి, అక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. ఉన్నవాడి దగ్గర ఉంటుంది, లెక్క వచ్చినప్పుడు అది ఇది కలిసినప్పుడు మనది ధనిక రాష్ట్రంగా అనిపిస్తుంది. అందుకని అందులో ఉన్న లిటరసీ కానీ అందులో ఉన్న మంచి ఏమైనా ఉంటే అవి కూడా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అనేది నా సూచన. అలాగే ఇక బడ్జెట్లో 5-6 పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. తర్వాత ఇంకో మాట, మనది సంపద బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో ఒక ఎకానమిస్ట్ ఒకటి రాశాడు. అప్పుడు మనం 1% ప్రజల చేతుల్లో 21% సంపద ఉండేది మన స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంత ఉందంటే 1% ప్రజల చేతుల్లో 90% సంపద వచ్చింది అధ్యక్ష. సంపద 1% ప్రజల్లో పోగుబడిపోయింది. అదేవిధంగా 10% ప్రజల చేతుల్లో 90% ఆస్తి ఉంది. మొత్తంగా చూస్తే ఆకలి సూచికలో మన దేశం 117వ స్థానంలో ఉంది. ఆకలి సూచికలు అంటే దేశం 5వ ఎకానమీ, ఇప్పుడు 4వ ఎకానమీలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఆకలి సూచికలో 117 స్థానంలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ మీకు దీనికి సంబంధం ఏంటని అనుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇవన్నీ బడ్జెట్ రిలేటెడ్, ఇవన్నీ బడ్జెట్, ఇదేం ఓవరాల్ పిక్చర్ నేను చెప్పేది. లోపలికి వెళితే దాన్ని బేస్ చేసుకుని బడ్జెట్లు చేయమని నా కోరిక. ఇక రెవెన్యూ బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. రెవెన్యూకి వచ్చేసరికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూలో ఏమీ సిస్టమ్ బాగుపడలేదు. తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడు సాదా బైనామాలు 9 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. కనీసం 5% కూడా సెటిల్ కాలేదు. దానికి అనేక అడ్డంకులు. సాదా బైనామా అంటే అసలు పట్టేదారు సంతకం పెట్టాలి, ఆయన పెట్టడు, డబ్బులు ఇవ్వాలి, అసలు కొంతమంది చచ్చిపోయి ఉంటారు, పెట్టరు. దాన్ని ఎట్లా పేరుకి మనం అసలు అప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది ధరణి పేరుతో, దానికి వ్యతిరేకంగా సగం బలం మీకు వచ్చింది. భూభారతి పెట్టి అసలు దాన్ని పరిష్కారం కోసం మీరు కూర్చున్నారా, సాదా బైనామాని ఏం చేద్దామని. అదేవిధంగా ఏజెన్సీలో కానీ లేకపోతే కొన్ని చోట్ల కానీ ఆ రోజుల్లో దొరలు ఉన్న చోట కాస్తు కాలం ఒకటి ఉండేది అధ్యక్ష. కాస్తు కాలం అంటే పట్టేదాడు పేరుతో, అస్సలు పట్టేదాడు పాత పట్టేదాడు పేరు ఆడుంటుంది. కాస్తు కాలం ఏమో ఎవరు అనుభవం ఉంటే అనుభవదారుల కాలం. ఆ కాలం తీసేశారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. పెడతా ఉన్నారు మీరు, ఇంతవరకు పెట్టలేదు. దానికేం అడ్డం వచ్చింది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ కోర్టులు కూడా నడవటం లేదు. సర్వే అనేది అసలే లేదు. రీసెటిల్మెంట్ రిజిస్టర్ RSR అది నడవట్లేదు. అంటే అవి సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉంటే దాన్ని సరిచేసే దిక్కే లేదు, సరిచేసే వాళ్ళే లేరు. అంటే వీటన్నిటికీ ఏం చేయాలి? సర్వే చేసి అప్పుడు కేసీఆర్ గారు చెప్పేవాడు మొత్తం టోటల్ సర్వే పెట్టిస్తానని. 1930లో మనకు సర్వే జరిగింది అధ్యక్ష. 1930లో అప్పటి వరకు సర్వే లేదు. రోజు ప్రతి చోట తెలంగాణలో అయితే రిజిస్ట్రేషన్ లేవు, సర్వే లేదు, అంత గందరగోళం, ఒకరి మీద ఒకరు ఘర్షణలు, గొడవలు. దీన్ని సరిచేయటానికి ఓ సర్వే, టోటల్ సర్వే వైపు మీరు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక దీనికి సంబంధించి అసలు సమస్య ఇప్పుడు మీకు కంప్లైంట్ కూడా ఇస్తాను అధ్యక్ష. మీ ద్వారా గవర్నమెంట్కి మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే POT అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే ఇది మన అసైన్మెంట్ ల్యాండ్లు ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండేది ప్రొహిబిషన్. దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని అప్పుడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తే బొజ్జా తారకం, కోనేరు రంగారావు గారు లాంటి వాళ్ళు పేదవాడికి ఇచ్చింది, పేదవాడి కిందే ఉండాలని ఫైట్ చేశారు. 2015 నుంచి ఇప్పుడు ఏదో పేదవాడి దగ్గర పేదవాడు కొనుక్కుంటే ఇవ్వచ్చని సెక్షన్ 53 ప్రకారం ఏదో సెక్షన్ 3 ప్రకారం ఉందని అంటున్నారు అధ్యక్ష. ఇప్పుడు 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది సార్. మీరు వినాలి,
25 లక్షల ఎకరాలు 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉందండి. ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది అది మీరు ఆలోచన చేయండి. మీకు బాకీలు తీరాలంటే, మీ బడ్జెట్ నడవాలంటే ఆ అసైన్మెంట్ భూమి పేదవాడి చేతుల్లో ఉంటేనేమో పర్వాలేదు. పేదవాడి చేతుల్లో నాకు తెలిసి 5% కూడా లేదు. ఆ భూమి అంతా ఉన్నవాడి చేతుల్లోకే వెళ్ళిపోయింది. మీరు ప్రభుత్వంగా మీకు ధైర్యంగా చేసి ధైర్యం ఉంటే అని నేను అన్న, కానీ ధైర్యం చేసి మీరు దీన్ని ఆపండి. మీకు చాలా ఆస్తి కలిసి వస్తుంది. ఉదాహరణ దాంతోపాటు అధ్యక్ష, ఇది ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. అసైన్మెంట్ ల్యాండ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 7 సార్లు ఇచ్చారు. ఎన్టీఆర్ గారి టైంలో ఇచ్చారు. ఇంకో ఇష్యూ ఉంది అధ్యక్ష, పిఓబి అంటారు. అంటే ఇది సోమేష్ కుమార్ గారు ప్రొహిబిషన్ ఆఫ్ బుక్. పిఓబి ఏంటంటే ప్రభుత్వ భూమి 1000 ఎకరాలు ఉందనుకోండి, అందులో పట్టా ఒక వ్యక్తికి 10 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకోండి, లేకపోతే 1000 ఎకరాల్లో గవర్నమెంట్ భూమి 100 ఎకరాలు ఉంది, 900 పట్టా. ఈ సోమేష్ కుమార్ గారు ఏం చేశాడంటే ఈ మొత్తం పిఓబిలో వేసేసేయండి అన్నాడు. దాదాపు 1 కోటి ఎకరాలు అప్పుడు పిఓబిలో వేశారు అధ్యక్ష. అంటే నీకు దాని నుంచి బయటికి రావట్లేదు ఇప్పుడు కూడా. దాని నుంచి ఇప్పుడు ఏంటంటే పిఓబి అంటే ఏంటంటే అధ్యక్ష ప్రొహిబిషన్. ఆ భూమి సపోజ్ ఒక 100 ఎకరాలు రైతులకు 100 ఎకరాలు ప్రభుత్వం ఉంది, 900 రైతుల్లో ఇంకోటిది ఉంది. ఈ 100 ఎకరాలు పోకూడదు కాబట్టి మొత్తాన్ని ప్రొహిబిషన్లు పెట్టండి. ఇది ఇప్పుడు కొద్దిగా బయటకు వస్తుంది అంటారు. ఇదైతే అసైన్మెంట్ మాత్రం రావట్లేదు. దీని మీద మీరు సీరియస్గా చూడాలి. రైతుల బాధలు అక్కడే ఉన్నాయి. 9 లక్షలు సాదాబైన వాళ్ళు అలాగే ఉంది. అసలు దీనివలన ఏం మార్పు వచ్చింది అని సిన్సియర్ గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే ఏం పెద్దగా మార్పులు రాలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. స్నేహితులు కదా, స్నేహంగా చెప్పాలి. అవును, అప్పుడు చేసిన తప్పులు సరి చేయలేదని చెబుతున్నా. అప్పుడు జరిగిన తప్పు ఇంకా సరి కాలేదని చెబుతున్నా. ఆఫ్ కోర్స్. తర్వాత